ఒక విపక్షం విమర్శ చేస్తే అంగీకరించే మనస్తత్వం అధికార పక్షానికి సహజంగా ఉండాలి. ఉండాలి. అది ఉండదు, ఎప్పుడో పోయినాయి, ఆ రోజులు పోయినాయి. విమర్శ చేసినప్పుడు కరెక్టేనబ్బా అంతంత ఇవ్వడం అంటే ప్రభుత్వాలు ఎక్కడ భరిస్తాయి, జరుగుతూ ఉంటాయి ప్రపంచం అన్నాక. దాంట్లో మనం ఒక ఎజెండా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇదివరకు 5 లక్షలు మేము ఇచ్చాం, జగన్ వచ్చి 10 లక్షలు చేశాడు, ఇప్పుడు ఆ 10 లక్షలు ఇస్తున్నాం కదా అనే ముక్క చెప్పాలంటే అవతలి వాళ్ళు చేసిన దాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి మనకి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఏంటంటే, మేము అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన శక్తులు, ఎదురోళ్ళు చేతకానోళ్ళు, అసమర్థులు, మేము మాత్రమే కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం దుర్భాషలాడతారు, నెగిటివ్ మాటలు మాట్లాడతారు, ఏది అడిగినా దాంట్లో తప్పు పడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నటువంటి విధంగా భీమవరం వెళ్ళారు, ఆక్వా దగ్గరికి వెళ్ళారు. ఆక్వా దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇది ముందు నిన్న మత్స్యకారుల విషయంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న లెక్క 5 లక్షలు, 10 లక్షలు జగన్ అడిగాడు, 10 లక్షలు జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడు. అలాగే పడవలు కోల్పోతే పడవలోళ్ళకు కూడా ఇచ్చాడు. కానీ అవన్నీ చేసి జగన్ ఎన్నుకున్నారు జనం. అదే నియోజకవర్గంలో ఓడిపోయాడు, అదే విశాఖపట్నంలో ఓడిపోయాడు, దారుణమైన ఓటమి పాలయ్యాడు. అయినా సరే అతను వెళ్తానే ఉంటాడు. నన్ను ఓడగొట్టారులే అని వదిలేసుకుని ఇంట్లో కూర్చున్నప్పట్లో చంద్రబాబు గారు వాళ్ళు చూడండి 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, లేదా ఇప్పుడు కేసీఆర్ గారు నాకు ఇంతే ఇచ్చి ఓడగొట్టారు కాబట్టి అని ఇంట్లో కూర్చున్నట్టుగా అంటే కూర్చోడు, ఇతను జనంలో తిరుగుతాడు.